Hello, my dear buddies. Welcome back to our DPN Talks and Sharings యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య మా యూనిట్కి ఒక కొత్త మిషన్ వచ్చింది. అంటే మిషన్ పాతదే, నాకు కొత్త. ఫస్ట్ టైం ఈ మిషన్ గురించి విన్నాను, కానీ మొదటిసారిగా ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూశాను, వీడియో తీశాను, మీకు చూపించబోతున్నాను. ఈ మిషన్ పేరు BCM బ్యాలెస్ట్ క్లీనింగ్ మిషన్. బ్యాలెస్ట్ అంటే పిక్కలని మనకి బాగా తెలుసు. అంటే ఈ మిషన్ ఆ బ్యాలెస్ట్ని క్లీన్ చేస్తుంది. ఇక్కడ క్లీన్ చేయడం అంటే ముందు రోజు బ్యాలెస్ట్ని సర్ఫలో నానబెట్టి తర్వాత రోజు సోప్ పెట్టి నీటిలో ముంచి క్లీన్ చేయడం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అసలు ఈ మిషన్ ఏం పని చేస్తుందంటే ట్రాక్లో ఉన్న బ్యాలెస్ట్ని తీసుకొని జల్లెడ పట్టి చిన్న బ్యాలెస్ట్ని దుమ్మును బయటకు పోసి పెద్ద బ్యాలెస్ట్ని మరలా ఆ ట్రాక్లో పోస్తుంది. అది ఇంత పని చేయాలంటే దాని పట్టులో మనం కొంత డీజిల్ పోయాల్సి ఉంటుంది. అంత ఎక్కువేం కాదు, ఒక 500-600 లీటర్లు అంతే. ఈ స్లీపర్కి మధ్య ఉన్న ఖాళీని గాల అంటారు. ఒక వ్యక్తి ఒక రోజుకి 2 గాలాలను డీప్ స్క్రీనింగ్ అంటే పిక్కల్ని తీసి జల్లెడ పట్టి చిన్న బ్యాలెస్ట్ని ధూళిని బయట పోసి పెద్ద బ్యాలెస్ట్ని లోపల పోయాలి. అంటే ఒక వ్యక్తి ఒక రోజుకి 2 గాలాల పని చేయాల్సి ఉంటుంది. అలా పనిచేసే వ్యక్తులు అరుదుగా ఉన్న ఈ సమాజంలో సమయాన్ని ఆదా చేయాలి అనే దృఢ సంకల్పంతో మనం ఈ మిషన్స్ని వాడాల్సి వస్తుంది, వాడుతూ ఉన్నాము. మిషన్ పని చేయడానికి వీలు లేని ప్రదేశాల్లో మాన్యువల్గా చేయడం తప్పనిసరి. ఇలా బ్యాలెస్ట్ని సుమారు 10 సంవత్సరాలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు. అవసరమైతే ఈ క్లీనింగ్ పద్ధతి ముందే చేసే అవకాశం కూడా ఉంటుంది. అలా చేయకపోతే పిక్కలు పెంకితనంగా తయారవుతాయి. పిక్కలతో ఉన్న ధూళి, దుమ్ము, మట్టి వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు ఆ నీటిని బయటికి వెళ్ళనివ్వకుండా అక్కడే ఉండేటట్టు చేస్తాయి. అలా నీరు ట్రాక్ పైనే ఇంకిపోకుండా ఉంటే
ట్రాక్ తన పటుత్వాన్ని కోల్పోతుంది. మనం ఆ ట్రాక్ పైన అనుకున్నంత వేగంతో రైళ్లను నడపడానికి చాలా కష్టం అవుతుంది. ఈ మధ్య పడిన గ్రూప్ డి నోటిఫికేషన్ని అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు దానికి అప్లై చేసినట్టుంటే అందులో సుమారు 10కి పైగా పోస్టులు ఉన్నాయి. అందులో ఈ మిషన్ వర్క్స్ కూడా ఒకటి. ఆ మిషన్ వర్క్స్ పోస్ట్ మీకు వస్తే మీరు ఆ మిషన్తో పాటు మిట్ట మధ్యాహ్నం సహాయకులుగా పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలోనే శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండడం మంచిది అని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో మై డియర్ బడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. Keep watching my videos, keep learning, keep upgrading yourself. Last but not least, do like, share, subscribe to our